నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించునంత వరకు అది అట్లే ఉండును. అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనము పునీతుడైన లారెన్స్ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాము. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 24వ వచనము నుండి 26వ వచనం వరకు. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నదేమనా, గోధుమ గింజ భూమిలో పడి అది నశించినంత వరకు అది అట్లే ఉండును. కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు తన శిలువ మరణానికి కొద్ది గంటల ముందు తన జీవిత పరమార్థాన్ని ఒక అద్భుతమైన ప్రకృతి సత్యము ద్వారా వివరించారు. గోధుమ గింజ భూమిలో పడి నశించిపోతేనే అది మొక్కై వేలాది గింజలను ఇస్తూ ఉంది అని తెలియపరుస్తూ ఉన్నారు. ఇదే క్రైస్తవ జీవితానికి మూల సూత్రం అని కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఈ సత్యాన్ని కేవలం మాటల్లోనే కాకుండా తన రక్తముతో ఆచరణలో చూపిన గొప్ప వేద సాక్షి పునీతుడైన లారెన్స్ గారు. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని తన జీవితము ద్వారా అధ్యయనం చేద్దాము. మొదటిది స్వార్థరహిత మరణం. ఒక గోధుమ గింజ తన భద్రతను, తన రూపాన్ని కోల్పోవడానికి ఇష్టపడితేనే భూమిలో అది నశించి విస్తారముగా ఫలిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోకమును విడిచిపెట్టి మానవ శరీరమును ధరించి శిలువ మీద ప్రాణమును ధారవోయడము ద్వారా మానవునికి రక్షణ ఇస్తూ ఉన్నారు. మానవునికి నిత్య జీవాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. అదే విధముగా పునీత లారెన్స్ గారు తాను నమ్మినటువంటి సత్యాలకు, దేవుని మీద ఉంచినటువంటి విశ్వాసానికి నిస్వార్థమైనటువంటి మరణాన్ని ఆయన పొందుతూ ఉన్నారు అన్నటువంటి సత్యాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అదే విధముగా క్రైస్తవ విలువల కొరకు, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము కొరకు మన ప్రాణమును సహితము త్యజించడానికి మనం పూనుకున్నప్పుడే మన జీవితము క్రీస్తునందు ఫలించబడుతూ ఉంటుంది అని ఈరోజు ఈ యొక్క మాటల ద్వారా పునీతుడైనటువంటి లారెన్స్ గారి యొక్క జీవితం ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నారు. రెండవది ఈ లోకపు మార్గము, అదే విధముగా దేవుని మార్గము. లోకం ఎల్లప్పుడూ కూడా భద్రతను, భోగభాగ్యములను కోరుకుంటుంది. కానీ దేవుని రాజ్యము కొరకు, సువార్త కొరకు సమస్తాన్ని త్యజించువారు నిజమైన జీవితాన్ని పొందుకుంటారు అని తెలియపరుస్తూ ఉన్నారు. అందుకు పునీతుడైనటువంటి లారెన్స్ గారి యొక్క జీవితము ఒక సజీవ సాక్ష్యముగా మనకు కనపడుతూ ఉంది. రోము సామ్రాజ్యంలో క్రైస్తవులు తీవ్ర హింసలకు గురవుతున్న కాలము. క్రీస్తు శకము 258 పునీత లారెన్స్ గారు రోమ్ పట్టణములో డీకనగా పనిచేస్తూ ఉన్నారు. పేదలను, అభాగ్యులను రక్షించే బాధ్యత దేవుడు ఆయనకు అప్పగిస్తూ ఉన్నారు. రోమ్ చక్రవర్తి మరియు అధికారులు చర్చి వద్ద ఉన్న బంగారమును, నిధులను తమకు అప్పగించమని లారెన్స్ను ఆదేశించారు. అప్పుడు లారెన్స్ గారు 3 రోజులు గడువు కోరి రోము నగర వీధుల్లో ఉన్న కుంటివారిని, రోగులను, వితంతువులను పోగు చేసి అధికారుల ముందు నిలబెట్టి, ఇదిగో వీరే చర్చి యొక్క నిజమైన సంపద మరియు ఖనిజము అని ధైర్యముగా ప్రకటించాడు. తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఆ రోము అధికారులకు తలవంచలేదు.
ప్రాణాన్ని సహితము కూడా తృణాపాయముగా ఎంచి ప్రభు కొరకు నిలబడ్డాడు. ఆ రీతిగానే మనము కూడా ప్రతి అవసరతలోనూ పునీత లారెన్స్ గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ లోక సంపదలను, ఈ లోక ఆలోచనలను, ఈ లోక ఆశలను తృణాపాయముగా ఎంచి దేవుని కొరకే జీవించాలని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఆ విధముగా జీవించడానికి కావలసినటువంటి కృపను దయచేయమని మన అందరము కూడా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడవును మహాగణుడువైన మా యేసయ్య, నీ బంగారు పాదాలకు వెలలేని స్తుతి స్తోత్రాలు. ప్రభువా, మరి ముఖ్యంగా ఈరోజు ఎవరైతే తన విశ్వాసాన్ని నిలుపుకోవడానికి ఈ లోకము చేత అనేకమైనటువంటి హింసలకు గురవుతూ ఉన్నారో వారందరినీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము. వారందరినీ కూడా నీ కాపుదలలో, నీ సంరక్షణలో ఉంచమని అడుగుచున్నాము. వారి విశ్వాసము కోల్పోకుండా ధైర్యముగా వాటిని ఎదుర్కోవడానికి కావలసినటువంటి నీ కృపను వారికి అనుగ్రహించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.